హలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నుంచి నేనైతే యూపీఎస్సీ సిరీస్ని అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఏంటి యూపీఎస్సీ సిరీస్ అని అనుకోవద్దు, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ షేర్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ప్రతిదీ లెంత్ వీడియోలో షేర్ చేసేవాడిని, అంటే అన్ని పాయింట్స్ కలిపి ఒకే వీడియోలో చెప్పేవాడిని. ఇక్కడ ఏమవుతుందంటే అలా చెప్పడం వల్ల చాలామంది యాస్పిరెంట్స్ అంటే బిగినర్స్ కానీ లేకపోతే రూరల్ ఏరియాస్లో ఉంటారు కదా, సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అంతా ఒకే వీడియోలో చెప్పడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్కి అయితే గురవుతున్నారు. ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు, బ్రో ఏదైనా చెప్పేటప్పుడు కొంచెం చెప్పవా అని. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేనైతే బుక్ లిస్ట్ వీడియో ఆల్రెడీ 2 times అప్లోడ్ చేశాను. బట్ మళ్ళీ అడిగారు, బ్రో ఒకేసారి చెప్తుంటే మేము కన్ఫ్యూజ్ అయిపోతాను, జిఎస్ఎం అనుకోకటి, GS2కి ఒకటి, GS3కి ఒకటి, GS4కి ఒకటి, ఇలా విడివిడిగా చెప్పండి, విడివిడిగా వీడియో తీసి చెప్పండి అని అంటున్నారు. అప్పుడు నాకు అర్థమైంది, మొత్తం ఒకే వీడియోలో చెప్పేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది అని చెప్పేసి. అంటే చాలా మంది కాదులేండి, ఒక ఇద్దరు ముగ్గురు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నాకు మెసేజ్ చేసిన వాళ్ళు అయితే అలాగా, మెసేజ్ చేయకుండా వాళ్ళలో వాళ్ళే నలిగిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు మేబీ. సో నేను అప్పుడు ఆలోచించాను, ఏం చెప్పాలనుకున్నా సరే నేను ఒక్క పాయింట్ అయినా సరే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. అన్ని పాయింట్స్ కలిపి ఒకే దాంట్లోనైతే చెప్పడం వల్ల కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా నేను ఈ యూపీఎస్సీ సిరీస్ని ఎందుకు స్టార్ట్ చేశాను. ఈ యూపీఎస్సీ సిరీస్ నేను స్టార్టింగ్ నుంచి, అంటే యూపీఎస్సీ అంటే ఏంటి నుంచి మొత్తం డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో తీస్తాను. ఇంకా చెప్పాలని అనుకుంటే ఎవరైనా రేపు ఫ్యూచర్లో ఇంకే ఆస్పిరెంట్ అయినా సరే యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఒక్కొక్క పాయింట్కి వాళ్ళకున్న డౌట్స్ని ఒక్కొక్క వీడియో ఒక్కొక్క దగ్గర ఇంకొక ఛానల్లో వెతికి కంటే వాళ్ళకున్న డౌట్స్ ఏదైనా సరే వచ్చి మన ఛానల్లో వచ్చి చూసుకునేలాగైతే చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇది ఎంతవరకు వెళ్ళిద్దా అనేది తెలీదు. చెప్తున్నాను కదా, ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్ అయ్యి ఒక్క డౌట్ అడిగినా సరే నేనైతే అది వీడియో తీసి క్లారిటీ ఇస్తాను. అక్కడ కామెంట్ సెక్షన్లో కంటే వీడియో తీసే క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే అది ఒకరికే రాదు కదా, ఇంత వేల మంది జనాల్లో ఉన్నారు, కోట్లలో ఉన్నారు జనాలు. ఒకే డౌట్ ఒకరికే రావాలని లేదు కదా, అదే డౌట్ సేమ్ డౌట్ చాలా మందికి రావచ్చు కదా, ఇప్పుడు రాకపోయినా ఫ్యూచర్లో కూడా రావచ్చు కదా. సో ఆ ఉద్దేశంతోనే నేనైతే ఏ డౌట్ ఉన్నా సరే నేనైతే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఇది వ్యూస్ కోసం అనుకుంటారో లేకపోతే ఇంకా ఎలాగనుకుంటారో అనేది మీ ఇష్టం. బట్ నా ఆలోచన అయితే ఇదే. చాలామంది ఒకే వీడియోలోని అన్ని పాయింట్స్ చెప్పేస్తుంటే చాలామందికి అర్థం కావడం లేదు. సో ఆ ఉద్దేశంతోనే నేనైతే ఇలాగా ముక్కలు అయితే చెప్పాలని అయితే అనుకుంటున్నా. సో ఎవరైనా సరే ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా, సో మీ ఇష్టం, అది స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. నేనేమి ఫీల్ అవ్వను అండ్ నేనేమి అనుకోను కూడా. బట్ నెగిటివ్ కామెంట్స్ అయితే చేయకండి. ఆ నెగిటివ్ కామెంట్స్ ఫ్యూచర్లో ఉన్న ఆస్పిరెంట్స్ కానీ ఫ్యూచర్లో ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. నాకైతే నేనైతే పట్టించుకున్నాను, బట్ ఫ్యూచర్ ఆస్పిరెంట్స్కి కొంచెం మిస్గైడ్ లాగా అనిపిస్తాయి నెగిటివ్ కామెంట్స్. సో నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కొంచెం ఆలోచించుకొని పెట్టండి, పెట్టదని అట్లా కొంచెం ఆలోచించుకొని పెట్టండి అంతే, ఓకేనా. అండ్ ఈరోజు వచ్చేసరికి అయితే చెప్తున్నా, మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనుకోండి, ప్లీజ్ స్కిప్ చేసేయచ్చు, లేకపోతే వీడియో చూడకపోయినా పర్వాలేదు. బట్ ఒకవేళ చూసి నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం చూడండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. ఒకవేళ మీకు తెలిసిన ఇన్ఫర్మేషనే కదా, ఎందుకు చూడడం టైం వేస్ట్ అని అనుకున్నారు అనుకోండి, ప్లీజ్ లైక్ చేసి అయినా సరే వెళ్ళిపోండి. ఆ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది కదా, సో అందుకని. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా సరే, మీ సర్కిల్లో కానీ మీ స్టూడెంట్ సర్కిల్లో కానీ ఎవరైనా సరే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే మన ఛానల్లో రికమెండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి. వాళ్ళకైతే చెప్తున్నా కదా, ఒక్క డౌట్ ఉన్నా సరే, ఒక్క ఆస్పిరెంట్ ఒక్క డౌట్ అడిగినా సరే నేను ఆ డౌట్కి సంబంధించి యూట్యూబ్లోనైతే వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఒక్క డౌట్ ఒకరికే రావాలని లేదు కదా, వేల మంది పాటల్లో ఉన్నా, సో చాలా మందికి రావచ్చు. సో అందుకని చెప్పేసి వీడియో తీయాలని అనుకుంటున్నా. సో నేను దీనికి పెట్టిన సిరీస్ యూపీఎస్సీ సిరీస్ అని పెట్టాను. సో ఇక చెప్పాను కదా ఎందుకు ఇది స్టార్ట్ చేశాను అని చెప్పేసి. సో ఈరోజు వచ్చేసరికి అయితే చాలామంది అడిగే డౌట్, కామన్ డౌట్, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే డౌట్, బిగినర్ టైంలో ఇది అందరూ అవుతారు. అసలు మ్యాక్సిమం ఐఏఎస్కి, ఐపీఎస్కి, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఈ ఎగ్జామ్స్ వీటికి అవ్వాలంటే, అంటే ఐఏఎస్ అవ్వాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి, ఐపీఎస్ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ రాయాలి, ఐఎఫ్ఎస్ అవ్వాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి, ఐఆర్ఎస్ అవ్వాలంటే ఎగ్జామ్ రాయాలి అని అయితే అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది బిగినర్స్కి, అంటే నేను అనుకున్నాను లేండి, ఐఏఎస్కి వేరే ఎగ్జామ్, ఐపీఎస్కి వేరే ఎగ్జామ్, ఐఎఫ్ఎస్కి వేరే ఎగ్జామ్. అలా ఎలా అంటే ఇప్పుడు చెప్తున్నా, డిగ్రీ ఎగ్జామ్ ఎలాగా, ఇంటర్, బీటెక్ అలా సెపరేట్గా ఉంటాయి కదా, సో వీటికి కూడా అలాగే ఉంటాయి అనుకుంటున్నారు చాలామంది. అంటే ఐఏఎస్కి వేరే సెపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, ఐపీఎస్కి వేరే సెపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంకా రిమైనింగ్ కేటగిరీస్ ఏవైతే జాబ్స్ ఉన్నాయో వాటన్నిటికి సెపరేట్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయని అనుకుంటారు. స్టార్టింగ్లో ఇది అందరికి వచ్చే డౌటే, ఈవెన్ యూపీఎస్సీ గురించి తెలియని వాళ్ళకి చెప్తున్నారు. సో స్టార్టింగ్లో బిగినర్స్కి డౌట్ అయితే వస్తుంది. సో ఈ డౌట్కి సంబంధించి అయితే మీకు క్లారిటీ ఇస్తున్నాను చూడండి. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ ఇలాగా ఇవే కాకుండా, ఈ 4 కాకుండా 24 కేటగిరీస్ జాబ్స్ ఉంటాయి. ఈ 24 కేటగిరీ జాబ్స్కి కలిపి యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే బోర్డు ఏదైతే ఉందో అది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి
ఒక ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది ఒకటి జరుగుతుంది. ఈ ఒక్క ఎగ్జామ్లోనే కేటగిరీస్ 24 కేటగిరీస్ జాబ్స్ ఉంటాయి. ఓన్లీ ఐఏఎస్ఏ, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ఏ కాదు, ఇంకా చాలా అంటే చాలా ఎగ్జామ్స్ అంటే చాలా కేటగిరీ జాబ్స్ ఉంటాయి. 24 చెప్తున్నాం కదా, 24 కేటగిరీ జాబ్స్ అయితే ఉంటాయి. సో మ్యాక్సిమం ఐఏఎస్, ఐపీఎస్ని ఎక్కువ హైప్ ఉండడం వల్ల సో ఆ ఎగ్జామ్స్కి మాత్రమే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అని అనుకుంటారు. బట్ అలా కాదు, 24 కేటగిరీ జాబ్స్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే మాత్రం ఖచ్చితంగా ఈ 24 కేటగిరీస్లో ఏదో ఒక జాబ్ అయితే మీకైతే అలాట్ అయితే చేస్తారు. సో అదనమాట, ఒక డౌట్ అయితే క్లారిటీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు పడుతుంది అనేది అయితే ఒక డౌట్ ఉంటుంది. ఈ డౌట్ నాకు ఉండేది, నేను బిగినర్గా ఉన్నప్పుడు. ఈ డౌట్ అని వాళ్ళు పెద్ద షేమ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ డౌట్ అందరికీ వస్తూనే ఉంటుంది. సో మ్యాక్సిమం చాలామంది ఎలా థింక్ చేస్తారంటే, ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ, ఆర్ఆర్బీ ఎగ్జామ్ కానీ, ఎస్ఎస్ ఎగ్జామ్స్ కానీ ఇలా ఏంటంటే ఎప్పుడో రిలీజ్ చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు. మనం ఆ నోటిఫికేషన్ పడినప్పుడేమో పెడుతూ ఉంటాం. సో యూపీఎస్సీ సిఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ వచ్చేసేటప్పుడు కూడా సేమ్ అందరూ అలాగే అనుకుంటారు అనమాట. అంటే ఇవి కూడా ఎప్పుడో నోటిఫికేషన్ రిలీజ్ అవుతాయి, అప్పటికి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి, ఆ నోటిఫికేషన్ పడినప్పుడు మనం ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ ఎగ్జామ్స్ కంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. ఎందుకు యూనిక్ అంటే ఇది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు. ఒక ఇయర్ రిలీజ్ చేయకుండా అయితే ఇప్పుడు లేరు, ప్రతి ఇయర్ రిలీజ్ చేస్తూనే ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ లాగా ఎప్పుడో రిలీజ్ చేస్తారని అయితే అనుకోవద్దు. ప్రతి ఇయర్ రిలీజ్ చేస్తారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఈ నోటిఫికేషన్ అంటే ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు. ఫిబ్రవరి టైం తప్పకుండా ఫిబ్రవరిలోనైతే రిలీజ్ చేస్తారు. ఇంకాస్త లేట్ అయితే మాత్రం మార్చి ఫస్ట్ వీక్, మ్యాక్సిమం 99% అయితే ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోతుంది. అండ్ ఈ ఎగ్జామ్కి వచ్చేసరికి అయితే ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని అంటే మే ఫస్ట్ వీక్ మే లాస్ట్ వీక్లోని కండక్ట్ చేస్తారు. మే లాస్ట్ వీక్ కానీ జూన్ ఫస్ట్ వీక్ కానీ కండక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎవ్రీ ఇయర్ ఇంతే, ప్యాటర్న్ అయితే చేంజ్ అవ్వదు. బట్ ఇన్ కేసు ఒకవేళ ఎలక్షన్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా అర్జెంట్స్గా ఉంటే మాత్రం చేంజ్ చేస్తారు కానీ ఎగ్జామ్ డేట్, అప్పటి వరకు అయితే ఎగ్జామ్ డేట్ అయితే చేంజ్ చేయరు. సో ఇదనమాట, అర్థమైంది కదా. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, ఎప్పుడో రిలీజ్ అవుతుంది అని అయితే డిలే చేయకండి మీ ప్రిపరేషన్ని. సో ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రిపేర్ అవ్వండి, డూ హార్డ్ వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఎన్ని స్టేజెస్లోనే కండక్ట్ చేస్తారు ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ని, ఎన్ని స్టేజెస్లో కండక్ట్ చేస్తారు, ఈ డౌట్ కూడా ఉంటుంది చాలామందికి. సో ఎన్ని స్టేజెస్లో అంటే 3 స్టేజెస్లోనైతే కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1 వచ్చేసరికి అయితే ప్రిలిమ్స్, స్టేజ్ 2 వచ్చేసరికి అయితే మెయిన్స్, స్టేజ్ 3 వచ్చేసరికి అయితే పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ. ఓకే, సో ఈ 3 స్టేజెస్లోనైతే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు ఈ 3 స్టేజెస్లో అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతేనే మెయిన్స్కి ఎలిజిబుల్ అనమాట. మెయిన్స్ క్వాలిఫై అయిపోతేనే పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ దీనికి ఎలిజిబుల్. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు అంటే, సో ఇప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యావు, స్టేజ్ 1 క్వాలిఫై అయిపోయావు, స్టేజ్ 2 మెయిన్స్ క్వాలిఫై అయిపోయావు, అండ్ స్టేజ్ 3 ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్కి వచ్చేసరికి ఫెయిల్ అయిపోయావు. సో చాలామంది ఏమనుకుంటారంటే, అంటే బిగినర్స్ ఆలోచించే తీరు చెప్తున్నా, ఏమనుకుంటారంటే మనం స్టేజ్ 1 కంప్లీట్ చేస్తాం, స్టేజ్ 2 కూడా సక్సెస్ఫుల్గా పాస్ అయిపోయాం కదా, సో స్టేజ్ 3 ఏదైతే ఉందో ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్, సో దానిలో ఫెయిల్ అయిపోయాం కదా, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి అయితే ఆ స్టేజ్ 3నే ఇవ్వాలి. ఈ స్టేజ్ 1 స్టేజ్ 2 ఎలాగో క్వాలిఫై అయ్యాం కదా, డైరెక్ట్ ఇంక ఇంటర్వ్యూకి వెళ్తామేమో, నెక్స్ట్ టైము మళ్ళీ ఇంటర్వ్యూనే అటెంప్ట్ ఇవ్వాలేమో అని అయితే అనుకుంటారు. ఈ డౌట్ మీరు నమ్ముకోవచ్చు, బట్ ఈ డౌట్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను. సో ఈ డౌట్ చాలామందికి కూడా వస్తుంది. ఓకేనా, ఇక్కడ మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే, మీరు ఏ స్టేజ్లో ఫెయిల్ అయిపోయినా సరే మళ్ళీ మీరు మొదటికే రావాలి, స్టేజ్ 1 వరకే రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, డిగ్రీ 3 ఇయర్స్ కదా, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కదా, మీరు ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయారు, సెకండ్ ఇయర్ పాస్ అయిపోయారు, థర్డ్ ఇయర్ పాస్ అయిపోయారు. థర్డ్ ఇయర్లో ఫెయిల్ అయిపోయారు అనుకోండి, థర్డ్ ఇయర్ ఎగ్జామ్సే రాస్తారు. కానీ ఇక్కడ యూపీఎస్సీలో అలా కాదు. ఇదే యూపీఎస్సీ, మీరు థర్డ్ ఇయర్లో థర్డ్ స్టేజ్లో మీరు ఫెయిల్ అయిపోయినా సరే మళ్ళీ మీరు ఫస్ట్కే రావాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నా. మీరు ఎక్కడ ఫెయిల్ అయినా సరే మీరు మళ్ళీ మొదటి నుంచే మొదలు పెట్టాలి, మీరు మళ్ళీ మొదటి నుంచే రాయాలి, మళ్ళీ స్టేజ్ 1 నుంచే కంప్లీట్ చేసుకుంటూ రావాలి. సో అందుకే చెప్పాను యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది చాలా యూనిక్ ఎగ్జామ్ అని చెప్పేసి. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ అర్థమైందని అనుకుంటున్నా, మళ్ళీ చెప్తున్నా, యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది ఓన్లీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఎగ్జామ్స్కే కాదు, 24 కేటగిరీ జాబ్స్ ఉంటాయి. వాటన్నిటికి కలిపి ఒకటే ఎగ్జామ్, అదే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు యూపీఎస్సీ బోర్డ్ మెంబర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ని స్టేజెస్లో ఉంటుంది, ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు,
ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలోనైతే రిలీజ్ చేస్తారు. మే లాస్ట్ వీక్లోనైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎన్ని స్టేజెస్లో ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అంటే 3 స్టేజెస్లో కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. అది స్టేజ్ 1 వచ్చేసరికి ప్రిలిమ్స్, స్టేజ్ 2 వచ్చేసరికి అయితే మెయిన్స్, స్టేజ్ 3 వచ్చేసరికి అయితే ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్. సో ఇదన్నమాట. ఏ స్టేజ్లో ఫెయిల్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఏ స్టేజ్లో ఫెయిల్ అయిపోయినా సరే మళ్ళీ మీరు మొదటి నుంచే స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ మొదటి నుంచే రాయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ప్రిలిమ్స్, మెయిన్స్, స్టేజ్ 1 ప్రిలిమ్స్ వచ్చేసరికి అయితే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చే మెయిన్స్ స్టేజ్ 2 వచ్చేసరికి అయితే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 3 పర్సనాలిటీ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూస్ టెస్ట్. అది ఆల్రెడీ చాలా మందికి ఇంటర్వ్యూ అంటే తెలిసే ఉంటుంది. సో ఇదనమాట, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ రేపు వీడియో వచ్చేసరికి అయితే, అంటే నెక్స్ట్ వీడియో వచ్చేసరికి అయితే ప్రిలిమ్స్ స్టేజ్ 1 ఉంది కదా, ప్రిలిమ్స్కి మెయిన్స్కి క్వశ్చన్ అంటే ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని అవర్స్లో రాయాలి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే మెయిన్స్కి కూడా సేమ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంత, ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు, ఇలా కంప్లీట్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో అప్లోడ్ చేస్తే అది మొత్తం లెంతీ అయిపోతుంది, చాలామంది కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ముక్కముక్కలుగా అయితే చెప్తాను. సో మేము చెప్తున్నాం కదా, ఈ రూరల్లో ఉండే చాలామంది ఇలాగే కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్ని పాయింట్లు ఒకే దాంట్లో చెప్పడం వల్ల. సో అందుకని చెప్తున్నా. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి అయితే చెప్తున్నాను కదా, ఈ ప్రిలిమ్స్ ఎలా కండక్ట్ చేస్తారు, మెయిన్స్ ఎలా కండక్ట్ చేస్తారు అనేది అయితే చెప్తాను. అలాగే ఎగ్జామ్ డ్యూరేషన్, మార్క్స్, అలాగే ప్రిలిమ్స్కి వచ్చేసరికి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇలాగ ఈ టైప్ ఆఫ్లో అన్ని కంప్లీట్ డీటెయిల్గా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో వచ్చేసరికి అయితే నాకు తెలిసి మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది అనుకుంటున్నా యూపీఎస్సీ గురించి, యూపీఎస్సీ ఎగ్జామ్ గురించి. సో అంతే ఈ వీడియో వచ్చేసరికి అయితే అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోద్దు, లైక్ చేస్తేనే చాలా మందికి రికమెండ్ అవుతూ ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకున్న డౌట్స్ ఏదో నాకు చిన్న డౌట్ అయినా సరే మీరు మొహమాట పడకుండా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి అయితే రిప్లై ఇస్తాను, లేకపోతే వీడియో తీసేనా అప్లోడ్ చేస్తాను. ఓకేనా. నాకు చాలా డౌట్స్ అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది హైట్ అంటే వాళ్ళు ఈ డౌట్ అడిగితే నామోషిగా అవుతామేమో, నామోషి ఫీల్ అవుతున్నారు చాలామంది. డౌట్ అడిగితే ఏమనుకుంటారేమో అని చెప్పేసి అలాగైతే అనుకోవద్దు. మీరు ఫీల్ ఫ్రీగా కామెంట్ సెక్షన్లో మీ డౌట్ని అయితే పిన్ చేయండి, నేనైతే వాటికి రిప్లై ఇస్తుంటాను, లేదా వీడియో తీసి చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో వచ్చేసరికి అయితే అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.